ఈయన పేరు చిన్న జిఆర్ స్వామి అండి. ఈయన జీవితంలో ఒక సంఘటన జరిగింది, పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఈయన రీసెంట్గా గుంటూరులో ఒక మీటింగ్ అటెండ్ అయ్యారండి. శివశక్తి ఉంది కదా, శివశక్తి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. అక్కడ ఒక 1000 మంది, ఒక 500 మంది జనాభా హాజరయ్యారు. అయితే దాంట్లో ఈయన మాట్లాడుతూ పక్కన కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ కూడా పక్క పక్కనే ఉన్నారు. ఆయన ఒక మంచి మాట అన్నారండి. మనం క్రైస్తవుల జోలికి వెళ్లాల్సిన పని లేదు. మనం ఎప్పుడు ఎదుర్కోవాలంటే మన ధర్మం మీద క్రైస్తవుడు అని పేరు చెప్పుకొని మన దేవీ దేవతల్ని తిట్టిన వాళ్ళ మీదకి మనం వెళ్ళాలి అని అన్నాడు. పాయింట్ అర్థమైంది? కింద కామెంట్ చేయండి. అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి అనవసరం వెళ్ళొద్దు అని స్వామి గారు చెప్పారు. వెంటనే వీడియో కింద కొంతమంది కామెంట్ల, మరి అలాగైతే స్వామి గారు 8 సంవత్సరాల నుంచి కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాసు ఏమి చేయనటువంటి అమాయకపు క్రైస్తవుల్ని, బైబిల్ని, పాస్టర్ని, యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని అందరినీ కలిపి మరి తిడుతున్నారు కదా, మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు స్వామి గారు అంటూ కింద కామెంట్. కింద చూడండి, వీడియో కింద అమాయకులైన క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. పాపం వాళ్ళను కూడా లాగి ఈ కరుణాకర్, సుగుణ, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నారండి. ఒకసారి రాధా మనోహర్ దాస్ వీడియోలని యూట్యూబ్లో కొట్టి చూడండి, కొన్ని వందల వేల వీడియోలు. యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని ప్రతిరోజు ఎన్ని వేల సార్లు తిట్టాడంటే రాధా మనోహర్ దాసు. అమాయకపు క్రైస్తవులు తిడుతున్నారు రాధా మనోహర్ దాస్. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గురించి కింద కామెంట్లు చూడండి. ఇప్పుడు స్వామి గారు ఏమన్నారు? అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దంటే దానికి విరుద్ధంగా మరి వీళ్ళందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి ఎక్కడ సోషల్ మీడియాలో అమాయకపు క్రైస్తవులు వెళ్తుంటే వాళ్ళని కులం పేరుతో అన్యాయం, పాపం వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళని కూడా కులం పేరుతో రాధా మనోహర్ దాసు మరి వీళ్ళలాంటి వాళ్ళు మరి ఇతర వాళ్ళు వేరే మాటలని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నారండి, ఏమి చేయనటువంటి క్రైస్తవుల జోలికి కూడా వెళ్ళి కదిలించుకొని మరి తిడుతున్నారు కదా అని కింద వీడియో చూడండి. మరి దాని గురించి స్వామీజీ గారు ఎందుకు మాట్లాడలేదని కొంతమంది కామెంట్లు. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి 8 సంవత్సరాలకి ఎన్ని వేల సార్లు యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని, బైబిల్ని, పాస్టర్ని, క్రైస్తవుల్ని ఎన్ని మాటలు అన్నాడండి అంటూ కింద కామెంట్లు. మరి రాధా మనోహర్ దాస్ ఇన్ని వేల తిట్లు బైబిల్ని, యేసుక్రీస్తుని తిట్టారు కదా, మరి దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటండి అంటూ కింద వందల కామెంట్లు అండి. చూడండి ఎన్ని కామెంట్లు రాధా మనోహర్